నీ బాధను మనుషులెవరూ చూడలేకపోవచ్చు. నీ కష్టాలను మనుషులెవరు గుర్తించలేకపోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్న దేవుడు నీ దేవుడు. నేను గమనించే దేవుడు ఆయన. నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన. నన్ను చూచుచున్న దేవుడు నీవే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అనేక మంది యేసుప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూలతల్లో ఉన్నప్పుడు, వెలువేయబడినప్పుడు దేవుడు వారిని కనుగొని వారిని చూచి గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు. ఈరోజు నీ నిస్సహాయ స్థితిలో నేను లేవనెత్తగలిగిన వాడు ఆయన. నిన్ను చూచే దేవుడు ఆయన. ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు కనుక నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరుస్తాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఏ విషయానికి నువ్వు కృంగిపోవద్దు. దేని గురించి నువ్వు చింతపడద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. నిన్ను చూచే దేవుడు ఆయన. ఒకనాడు నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. సంకెళ్ళ చేత బంధించబడిన యోసేపును ఎవరు చూడలేదేమో, కానీ దేవుడు చూశాడు. యోసేపులో ఉన్న ఆలోచనలు ప్రభువు చూశాడు. యోసేపు వేటినైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవునితో సహవాసాన్ని మాత్రం వదులుకోలేదు. ఆయన కృపలో వర్ధిల్లడానికి ఇష్టపడ్డాడు. కాబట్టే ఆ భయంకరమైన బంధకాల్లోంచి దేవుడు యోసేపును బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి గవర్నర్గా నియమించాడు. ఐగుప్తు దేశం యోసేపు ద్వారా ఆశీర్వదించబడింది. కష్ట పరిస్థితుల్లో, కరువు సమయాల్లో కూడా యోసేపు అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నాడు, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దీవించబడ్డం మాత్రమే కాదు, నువ్వు ఆశీర్వదించబడ్డం మాత్రమే కాదు, నువ్వు ప్రయోజనం పొందుకోవడం మాత్రమే కాదు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ బంధువులైతే ఈరోజు నేను తిరస్కరిస్తున్నారో, ఒకరోజున అదే బంధువులకు నువ్వు ఆదరణకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ స్నేహితులైతే నిన్ను ప్రక్కన పెట్టేశారో, నిన్ను తిరస్కరించారో, నిన్ను హేళన చేస్తున్నారో, ప్రభువుని బట్టి ఆ స్నేహితులందరికీ నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు. నమో ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబానికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అలాంటి దీవెన ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాను. నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. నిన్ను బలపరిచే దేవుడు, నేను హెచ్చించే దేవుడు.